హలో ఫ్రెండ్స్, స్మార్ట్ ఆర్బిఎల్ మీకు స్వాగతం పలుకుతుంది. ఈరోజు వీడియో పళని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. ప్రఖ్యాతగాంచిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుణ్యక్షేత్రాలలో ఈ క్షేత్రం 4వది. ఈ క్షేత్రం మధురై నుంచి 120 కిలోమీటర్లు, దిండిగల్ నుంచి 59 కిలోమీటర్లు, కోయంబత్తూరు నుంచి 108 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉంది. ప్రస్తుతం మనం పళని బస్టాండ్ వద్ద ఉన్నామండి. ఈ బస్టాండ్ నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కొండ మీద కనిపిస్తుంది. ఈ బస్టాండ్ నుంచి డైరెక్ట్గా దేవస్థానం వారి అకామిడేషన్ గురించి వెళ్ళాం. రూమ్స్ ఉన్నాయి, కానీ వేడి నీటి సదుపాయం లేదు. అవుట్ సైడ్ రూమ్ తీసుకున్నాము. 1000 రూపాయల నుంచి అకామిడేషన్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి. క్రొత్తగా చేసిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. టెంపుల్కి వెళ్ళే త్రోవలో మార్కెట్ ఏరియా అండి. పిల్లలకు కావాల్సిన అన్ని రకాల బొమ్మలు, ఇతర గొలుసులు మొదలైన సామాగ్రి ఇక్కడ దొరుకుతాయి. కొండపైకి వెళ్ళుటకు 3 మార్గాలు ఉన్నాయి. మెట్ల మార్గం, రోప్వే 50 రూపాయలు, కారు మార్గం 10 రూపాయలు. ప్రస్తుతం మనం రోప్వే మార్గం వద్ద ఉన్నామండి. ఫ్రీ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ అండి. ఈ కారులో మనల్ని టెంపుల్ ఏరియాలో ఎచ్చటికి కావాలన్నా తీసుకొని వెళ్తారు. సెల్ ఫోన్లు ఇట్లా డిపాజిట్ చేయాలండి. ఎంట్రన్స్ దగ్గర చెకింగ్ ఉంది. ఈ ఆలయం 7వ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. తరువాత పాండురాజులు అభివృద్ధి చేశారు. రోప్వే ఎంట్రన్స్ అండి. టికెట్ 50 రూపాయలు. ఈ రోప్వేలో వెళ్ళాలంటే కనీసం 2 గంటలన్నా క్యూలో కూర్చోవాలి. ఈ స్వామివారిని దండాయుధపాణి అనే నామంతో పూజిస్తారు. తమిళులు పళని మురుగా అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామివారు ఒక చేతితో దండం పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ కౌపీనధారియే దర్శనమిస్తారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారమని పెద్దలు చెబుతారు. గర్భగుడిలోని స్వామివారి మూర్తిని నవపాషాణములతో తయారు చేశారట. ఈ మూర్తిని సిద్ధభోగార్ అనే మహర్షి చేశాడు. పూర్వం స్వామివారి తొడ వెనుక భాగం నుండి విభూతి తీసి కుష్ఠరోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇచ్చారట. వెంటనే ఆ రోగం తగ్గేదట. స్వామివారి తొడ భాగం అరిగిపోవటం వలన అలా ఇవ్వడం మానివేశారు. స్వామివారి వెనుక భాగం చూసినా తొడ అరిగినట్లు కనిపిస్తుందట. కానీ సామాన్య భక్తులకు ఆ అవకాశం లేదు. స్థల పురాణం చెప్పుకోవలసి వస్తే, సుబ్రహ్మణ్యుడు భూప్రదక్షిణలో వినాయకుడి మీద ఓడిపోయిన తరువాత కినుకు వహించి కైలాసం విడిచి భూలోకంలో
ఒక కొండ శిఖరం మీద నివాసం ఏర్పరచుకుంటాడు. పార్వతీ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడి ఉన్న కొండ వద్దకు వచ్చి ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకొని నువ్వేరా సకల జ్ఞాన ఫలానివి అని బుజ్జగిస్తారు. ఆ పేరే పళని అయింది. అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ ఈ కొండ మీదే కొలువుతీరి ఉంటానని అభయమిస్తాడు. పళని అనగా జ్ఞానము ఇచ్చే క్షేత్రము. ప్రఖ్యాత కావడి ఉత్సవం జరిగే క్షేత్రం పళని. ఈ ఏరియాలోనే మెట్ల మార్గము ఉందంట. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శిష్యులలో అగస్త్య మహాముని ఒకడు. పూర్వం దేవదానవుల యుద్ధములో చాలామంది దానవులు చనిపోయారు. ఇడుంబుడు అనే రాక్షసుడు మాత్రం అగస్త్య మహాముని పాదాలు పట్టుకున్నాడు. మహర్షి వీడి అహం తొలగించాలని కైలాసం నుండి శివగిరి, శక్తిగిరి అనే కొండలను కావడిలో పెట్టి పట్టుకురమ్మన్నాడు. ఇడుంబుడు ఆ 2 కొండలను కావడిలో పెట్టి వస్తూ అలసటి వల్ల పళని వద్ద ఆగాడు. కాసేపు అలసట తీర్చుకుని మరల కావడి ఎత్తుకున్నాడు. కానీ ఆ కావడి ఒకవైపు ఒరిగిపోయింది. ఇడుంబుడు ఆశ్చర్యపోయి పరిశీలించగా చిన్న బాలుడు నవ్వుతూ కనిపించాడు. ఇడుంబుడికి విపరీతమైన కోపం వచ్చింది. కొండ మీదకు పరిగెత్తాడు చంపేస్తానని. కొండ మీదకు వెళ్ళిన ఇడుంబుడిని స్వామి 2 గుద్దులు గుద్దాడు. ఈ పిల్లవాడు సామాన్యుడు కాడని సాక్షాత్తు ఈశ్వరపుత్రుని గ్రహించి, స్వామి, ఈ కావిడి వల్లే మిమ్మల్ని చేరుకున్నాను. లోకంలో ఎవరైనా ఒక్కసారి పాలతో కానీ, తేనెతో కానీ, విభూతితో కానీ, పూలతో కానీ కావిడి మోసుకొని మీ వద్దకు వస్తే విశేషమైన ఫలితం ఇవ్వాలని స్వామివారిని కోరాడు. స్వామి అనుగ్రహించాడు. అందుకే సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ముందుగా ఇడుంబుడి విగ్రహం దర్శించి తరువాత స్వామివారిని దర్శించుకుంటారు. ఆనాటి నుంచి తమిళులు ప్రతి ఏటా స్కంద పుష్టి ఉత్సవాలలో పాల్గొంటారు. పాల్గొన్న దంపతులకు తప్పకుండా సంతానం, కోరిన కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం. అందుకే దీనిని కావిళ్ళ పండగ అంటారు. Thank you very much. మీ స్మార్ట్ RBL ఛానల్.